నమస్కారం న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వీఐపీల సేవలో తరించిన టీటీడీ ఏకాదశి రోజున సామాన్యులకు వైకుంఠ నరకం. అధికారుల నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రముఖులు. కాళీ నడకన భక్తులకు ఉచిత లడ్డు. టీటీడీ అతిథి గృహాల్లో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి వేగవంతం. విభజనకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలి. పార్లమెంటు సభ్యులు రాజయ్య. కాంగ్రెస్ మహాసముద్రం లాంటిది. పార్టీని ఎవరు వీడినా నష్టం లేదు. 2014లో తామే విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పరిశీలకులు వెంకటేశ్వర్లు ధీమా. వార్తల్లోని వివరాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నతాధికారులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్తర వైకుంఠ ద్వార దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో ప్రముఖులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వేకువజామున 1:30 సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, న్యూఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, రాష్ట్ర హైకోర్టు జస్టిస్ సి రోహిణి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు రామచంద్రయ్య, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డికే అరుణ, పార్థసారథి, లక్ష్మారెడ్డి, బట్టి విక్రమార్కుడు, శ్రీధర్ బాబు, ప్రసాద్ కుమార్, తానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ శివప్రసాద్, సీఎం రమేష్, పొన్నం ప్రభాకర్, వీరశివారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు మోహన్ బాబు, విష్ణు, సాయి కుమార్, పరుచూరి గోపాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తెచ్చుకున్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పన్వర్లాల్ స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు అందరి మనము తీసుకోలేము, అందరూ మనము సౌకర్యం కల్పించలేము. ఉంటాయి నిబంధనలు ఉంటాయి. బట్ దేవుడి సన్నిధిలో అంతా ఒకటే, విఐపీ ఏం లేదు, అంతా ఒకటే. న్యాచురల్ విఐపీసీ ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి న్యాచురల్ కాబట్టి అందరూ దేవుళ్ళు ఇక్కడ ఎవరు వచ్చే భక్తులు వచ్చేదంతా కూడా దర్శనం చేసుకుపోతారు. కొన్ని తప్పు జరిగినొచ్చు, అది కేవలం దేవస్థానం తప్పుడు కానీ, బట్ కొన్ని ఇన్ని లక్షల మందిలో అవుతుంది న్యాయం, అది తప్పు జరుగుతుంటుంది కాబట్టి సర్దుకొని ముందుకు పోతుంది. ఏకాదశి పర్వ సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకొని మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ ఏకాదశికి రావడం బహుశా 10 సంవత్సరాలు ఇదే మొట్టమొదటిసారిగా. ఇంతకుముందు ఒకసారి వచ్చాము కానీ బహుశా 10 సంవత్సరాల ముందే రావడం జరిగింది. అక్కడక్కడ అంత కోపము అవి వెలుగుచ్చుతుంటారు, కానీ ఇంత జనాన్ని మేనేజ్ చేయాలంటే కూడా చాలా కష్టతరమైన పని. ఇప్పుడు చిన్న పొరపాట్లు ఏదైనా ఉన్నా కూడా ఇంత పెద్ద జనబాహుళ్యంలో అవి పెద్ద లెక్కలేనట్టు కాదు. టీటీడీ ఆస్తి వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు, బంగారు కాదు, లేదంటే భూములు కాదు. ప్రజలకు దేవుడి పైన ఉండే నమ్మకము, దేవాలయం పైన ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ప్రవర్తిస్తే అదే ఎంతో పెద్ద మేలు చేసిన వాళ్ళం అవుతాం భక్తులకు. కాబట్టి అటువంటి సదుపాయాలు కల్పించండి. విఐపీలను దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా చూడండి అనేటువంటిది నేను నోట్ పంపించడం జరిగింది. మరి వైకుంఠ ఏకాదశి నాడు మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇది మా పుణ్యంగా భావిస్తున్నాను. తెలంగాణ సీమాంధ్ర ఈరోజు జరుగుతూ ఉందో వేర్పాటు ప్రక్రియ ప్రారంభమైందో ఆ ప్రక్రియ త్వరగా పూర్తయి అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా అందరికీ మేలు జరిగే విధంగా, అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని, అందరినీ ఆ విధంగా ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. నడకదారిలో వచ్చేటువంటి భక్తులకు 40,000 టోకన్ల తర్వాత మనకిచ్చే అవకాశం లేదు. ఏకాదశికి 25,000, ద్వాదశికి 15,000 కలగలిపి 40,000గా మనం జారీ చేసాము. ఆ తర్వాత టోకన్లు అందని వారు తిరుమలకు చేరుకున్న తర్వాత వారు ఆందోళన చేస్తారు అన్నది ఊహించినదే. అట్లా 2-3 చోట్ల తిరుమలలో కూడా భక్తులు నడకదారిలో వచ్చిన వాళ్ళు 40,000 తర్వాత వాళ్ళను కూడా దర్శనానికి అనుమతించమని కోరారు. అది మనకు చేయగలిగే పని కాదు. విఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి అనుకున్నట్లే 1:40 ఆ ప్రాంతంలో మొదలైంది. మనం 7,958 టికెట్లు
7,958 టికెట్లు విఐపి బ్రేక్ దర్శనం కింద మంజూరు చేయడం జరిగింది. దాని మీద సంఖ్య మీద ఎటువంటి అపోహలు చేయవద్దని చెప్పి వాస్తవ సంఖ్యను అందరికీ తెలియజేసుకుంటాం. ముక్కోటి ఏకాదశి రోజున టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు అసహనాన్ని వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ప్రముఖులు టీటీడీ అధికారుల వైఖరిపై మండిపడ్డారు. వేకువజామున వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు విచ్చేసిన సినీ నటుడు మోహన్ బాబు, శివప్రసాద్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అధికారులపై నిప్పులు చెరిగారు. తాను నిజాలు మాట్లాడితే వాస్తవాలు భయంకరంగా ఉంటాయని సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. దైవ దర్శనార్థం వచ్చాను కాబట్టి మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. ఈ నెల 30న తాను నటించిన పాండవులు 9 చిత్రం విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. దర్శనం అద్భుతంగా జరిగింది. భగవంతుడు చూసాం. నేనేమైనా మాట్లాడితే అందరి మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని ఏం మాట్లాడను. సంతోషం. ఆ తర్వాత శివప్రసాద్ మాట్లాడుతూ టీటీడీ ఈవో అపరిచితుడిలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఈవోకి ఎవరు చెప్పినా వినడం లేదని, తనకు నచ్చినట్లే చేస్తున్నాడని ఆరోపించారు. 2-3 రోజుల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి అన్ని విషయాలను బయటపెడతానని పేర్కొన్నారు. అంటే పనితీరు ఎప్పుడు తెలుస్తుందంటే ఒక అధికారిని ప్రశ్నించినప్పుడు కానీ, ఒక అధికారితో మాట్లాడినప్పుడు కానీ తెలుస్తుంది. ఈవో గారి సమాధానాలు తెక్కగా ఉన్నాయి. అపరిచితుడిలాగా యాక్ట్ చేస్తున్నాడు ఆయన. అది కొంచెం సర్దుబాటు చేసుకోవాలా. తర్వాత భక్తులను భయపెట్టకూడదు. భక్తులను భయపెట్టి ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాము అది ఇది అని చెప్పిన దానివల్ల జనవరి 1కి చాలా తగ్గిపోయారు. వాళ్ళు కట్టుదిట్టం చేసి భక్తులను తగ్గించడం కాదు, కట్టుదిట్టం చేసి భక్తులను ఎక్కువ మంది వచ్చేట్టుగా చూస్తే బాగుంటుందనేది నా కోరిక. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభంలో పీలేరు ఎక్స్ప్రెస్, ఆ తర్వాత నర్సాపురం ఎక్స్ప్రెస్ వెళ్లిన తర్వాత వీఐపీలు సామాన్యులకు దర్శనం కల్పించారంటూ వ్యంగ్యంగా అన్నారు. తాను ప్రోటోకాల్ పరిధిలో ఉన్నప్పటికీ కంపార్ట్మెంట్లో ఉంచి వారికి కావలసిన వారిని మొట్టమొదట దర్శనానికి వదిలి ఆ తర్వాత తనను పంపడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరికి వారే ఎన్ని టికెట్లను మంజూరు చేశారో తెలపాలని, దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫస్ట్ టైం ఒక బాక్స్ పీలేరు ఎక్స్ప్రెస్, పీలేరు నుంచి వచ్చిన కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన వాళ్ళందరూ పీలేరు నుంచి ఇంతమంది ఉన్నారు. మనం ముఖ్యంగా భగవంతుడు మనకు అధికారం ఇచ్చింది, ఇలా మిస్యూటిలైజ్ చేసుకునేందుకు కాదు. అందరూ ప్రజలు చేయాలి. కొంతమంది వీఐపీస్ ఉంటారు, వాళ్ళకి ఎంత లిమిట్ ఉంటుంది. మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిపితే 294 మంది ఎమ్మెల్యేల్లో ఈరోజు 60-65 మంది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ రావలేదు. 60-65 మంది ఎమ్మెల్యేలకు ఇంటూ 6 వేసుకుంటే కూడా 300 మంది 15 నిమిషాల్లో అయిపోతుంది దర్శనం. అటువంటిది 8,000 మంది, మీకు తెలుసా? 8,000 మందికి ఇచ్చారు. అంటే 8,000 మంది ఎవరు వీఐపీలు? ఇదంతా రేపు లిస్టు ఆర్టీఐ ప్రకారం అడిగి తీసుకుంటాం. ఈరోజు మనం చూస్తున్నాం ఎంతమంది, ఎవరు ప్రోటోకాల్ ఉందా, ఏముంది, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 8,000 మందికి ఎట్లా వస్తుంది ప్రోటోకాల్? వైకుంఠ ఏకాదశి పర్వదినాన సామాన్యులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తూ పెద్దపీట వేశామని టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు తెలిపారు. శనివారం తిరుమలలో మీడియా మిత్రులతో చైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీవీఐపీలకు స్వామివారి లఘు దర్శనాన్ని కల్పించామన్నారు. వీఐపీలకు ప్రాధాన్యత తగ్గించి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించామన్నారు. వీఐపీలకు 7,958 టికెట్లను జారీ చేశామని చెప్పారు. ఉదయం 1:30 గంటలకు ప్రారంభించి 6 గంటల 40 నిమిషాలకు వీఐపీ దర్శనాన్ని ముగించామని పేర్కొన్నారు. సామాన్యులకు సంతృప్తికరమైన దర్శనాన్ని కల్పించామని ఈవో ఎంజీ గోపాల్, జేఈఓ శ్రీనివాసరాజు కృషి చేశారని తెలిపారు. ఏకాదశిని పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో కొత్త ఇబ్బందులు తలెత్తాయని, వెనువెంటనే వాటిని పరిష్కరించామని, భక్తులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలంగాణ ప్రాంత ఎంపీ రాజయ్య అభిప్రాయపడ్డారు. శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం విచ్చేసిన రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. కేవలం అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ మాత్రం చేయాల్సి ఉందని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అధికంగా ఉన్నాయన్నారు. హిందీ మాట్లాడేవారు 5 రాష్ట్రాల్లో ఉండగా తెలుగు మాట్లాడేవారు 2 రాష్ట్రాల్లో ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. విభజనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. అనేక సంవత్సరాల ఆరాట పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతా ఉంది. ఈ సందర్భంగా చిన్న రాష్ట్రాలు అవుతాయి, పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది.
చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి రేటు పెరుగుతుంది. విడిపోయి కలిసి ఉండేటువంటి చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. హిందీ మాట్లాడే రాష్ట్రాలు 10కి పైపెచ్చున్నప్పుడు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 ఉంటే ప్రమాదం ఏమి లేదు, ఇంకో ఇబ్బంది ఏమి. శ్రీనివాసం వసతి గృహ సముదాయంలో ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ బాపిరాజు, ఈవో గోపాల్ హాజరై రిబ్బన్ కత్తిరించి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ వారిని సంతృప్తిపరచడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నవంబర్లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించిన తీర్మానాల మేరకు భక్తులకు అన్న ప్రసాదాలను వితరణగా అందజేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అలాగే కాలి నడకన తిరుమలకు విచ్చేసే భక్తులకు వైకుంఠ ఏకాదశి నుండి ఒక్కరికి ఒక లడ్డును ఉచితంగా అందజేయడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సివిఎండ్ఎస్ఓ రాజశేఖర్ బాబు, టీటీడీ ఉన్నతాధికారులు, డీఎస్పీ నరసింహారెడ్డి, సిఐ మధు భక్తులు పాల్గొన్నారు. కేవలం ముక్కోటి ఏకాదశికి మాత్రమే కాకుండా కంటిన్యూగా ఈ కార్యక్రమం చేయాలనేటువంటి మనస్తత్వంతో ప్రొద్దుట సాయంకాలం భోజనాలు అని అంటాలేదు, దీన్ని ప్రసాదం అంటున్నాం. గుర్తుంచుకోవాలి, భోజనాలు కాదు, ఇది దేవుని యొక్క ప్రసాదంగా మనం భావిస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆలోచనలకు అనుగుణంగా తిరుచానూరు కానీ, లేకపోతే గోవిందరాజ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు కానీ, లేకపోతే బయట ప్రదేశాల నుంచి వచ్చి తిరుమల వెళ్తూ ఇక్కడ ట్రాన్సిట్గా ఉండే భక్తులకు కానీ, ఇక్కడ బస చేసే భక్తులకు మాత్రమే ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా, రాత్రిపూట 7 గంటల నుంచి 9 గంటల దాకా భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం వితరణ చేయాలని చెప్పి గత నవంబర్లో జరిగిన బోర్డు సమావేశంలో మా ధర్మకర్తల మండలి నిర్ణయించడం జరిగింది. రోజు సాంబార్ రైసు, కర్డ్ రైసు ఈ 2 కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే భక్తులకు మాత్రమే అది ఆ అన్నప్రసాద కార్యక్రమం వితరణ చేయడం జరుగుతుంది. బయట వాళ్ళకి ప్రస్తుతానికి ఇచ్చే కార్యక్రమం లేదు. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. సమైక్య శంఖారావం ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఐరాల మండలం తిరువణంపల్లిలో బస చేసిన జగన్ ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కాణిపాకం దర్శనార్థం విచ్చేసిన వైఎస్ జగన్కు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూషిక మండపం వద్ద స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈవో పూర్ణచంద్రరావు ఏర్పాట్లు చేశారు. కాగా కాణిపాకం వస్తున్నట్లు తెలుసుకున్న వైఎస్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో రద్దీ ఏర్పడింది. యువత వైఎస్ జగన్ను చూసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. శంఖారావం వెళ్లే జగన్తో పాటు జిల్లా ఇన్ఛార్జి నారాయణస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్నాథ్ రెడ్డి, మోహన్ రెడ్డి, రవిప్రసాద్, తేంబల్లి పూర్ణం, దేవేందర్ రెడ్డి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఉదయం నుండే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయం నుండి స్వామివారిని దర్శించుకునే భక్తులకు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. ప్రతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వరసిద్ధిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. వీరికి ఆలయ అధికారులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో పూర్ణచంద్రరావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ను ఎవరు వీడినా అభ్యర్థులకు కొదవలేదని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించగల నాయకత్వం పుష్కలంగా ఉందని ఆ పార్టీ పరిశీలకులు విప్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ అన్నారు. పార్టీ సముద్రం లాంటిదని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగల శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తనను చిత్తూరు జిల్లా పరిశీలకులుగా పార్టీ అధినాయకత్వం నియమించిందని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు క్రమశిక్షణ, నిజాయితీతో పార్టీకి పనిచేయగల అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించామని చెప్పారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు చాలామంది నాయకులు తమను కలిసి పేర్లను కూడా నమోదు చేసుకున్నారని తెలిపారు. తమ రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు. ఎవరు పార్టీని విడిచినా నష్టం లేదని, యువ నాయకత్వంలో పార్టీని గాడిలో పెట్టగల సమర్థవంతమైన నేతలు జాతీయ పార్టీలో ఉన్నారని అన్నారు. విభజనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే శక్తి తనకు లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని, పార్టీ అన్ని ఆలోచించే రాష్ట్ర విభజనకు పూనుకుందని చెప్పారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అందరికీ న్యాయం చేయాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు నాగభూషణం, శ్రీకాళహస్తికి చెందిన ఆ పార్టీ నాయకుడు కోల ఆనంద్ పాల్గొన్నారు. Every depression time, people have given again and again strength for the Congress party. In Andhra Pradesh also, in 2004, first time they gave party chance with our late beloved leader, Sri Rajshekar Reddy. And also second term, we again won under his leadership, Congress party formed the government, you know. After all these things, now the present situation prevailing in the state also, you know. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలను తిరుపతిలోని అన్ని వైష్ణవాలయాల్లో వేడుకగా నిర్వహించారు. స్థానిక అలిపిరి పాదాల మండపం శనివారం భక్తులతో కిక్కిరిసింది. దీక్ష పొందిన గోవింద స్వాములు ఇరుముడితో శ్రీవారి పాదాల మండపాన్ని దర్శించుకుని కాలినడకన తిరుమలకు వెళ్లారు. రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ సిబ్బంది ఆలయాన్ని సుందరంగా అలంకరించి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేల సంఖ్యలో భక్తులు పాదాల మండపంలోని శ్రీవారి పాదుకలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో నిమ్మ, పిండి దీపాలను వెలిగించి గోవింద నామాలను జపిస్తూ పూజలు చేశారు. ఇదిలా ఉండగా పలువురు శ్రీవారి భక్తులు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు అన్నద ప్రసాదాలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా జయరాం యాదవ్, ఆయన సోదరులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 1000 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఏడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. భక్తులకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని, అందుకే పర్వదినాన భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా గోపి యాదవ్, కట్టా మోహన్, బొమ్మగుంట రవి తదితరులు పాల్గొన్నారు. ధర్మ ప్రచారం చేస్తోన్న టీటీడీ అధర్మంగా వ్యవహరిస్తోంది. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్న టీటీడీ నిబంధనల పేరుతో చివరికి అన్న ప్రసాదాలను కూడా పంపిణీ చేయకూడదని దాతలను తరిమి కొడుతున్నారంటే అధికారుల వైఖరి ఆ దేవుడికే తెలియాలి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన గోవిందనామ స్మరణలతో మారు మ్రోగాల్సిన అలిపిరి పాదాల మండపం టీటీడీ విజిలెన్స్ అధికారులు సిబ్బంది అత్యుత్సాహం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సొంత ఖర్చులతో అన్నప్రసాదాలను భక్తులకు పంచిపెట్టాలనే భక్తి భావనతో తిరుపతి కార్యాచరణ కమిటీ నాయకులు కట్టా జయరాం యాదవ్, ఆయన సోదరులు మిత్ర బృందంతో 1000 మందికి రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసి అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడానికి అన్ని సిద్ధం చేశారు. భక్తులకు సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించి వారికి సహకరించాల్సిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిబంధనల పేరుతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తెగబడి దౌర్జన్యానికి దిగారు. దీంతో అన్నదాన నిర్వాహకులు సైతం ఎదురు తిరిగి వాగ్వివాదానికి దిగారు. 4 రోజుల ముందే అనుమతి కోరడం జరిగిందని అన్నదాన నిర్వాహకులు విజిలెన్స్ అధికారులు హనుమంతు, విజయ్ కుమార్లకు వివరంగా చెబుతున్నా అధికారులు సిబ్బంది మాత్రం దారుణంగా వ్యవహరించారు. అలిపిరి పాదాల మండపం పైభాగాన అన్నప్రసాదాలు వితరణ చేయడం నిబంధనలకు విరుద్ధమని నిర్దాక్షిణ్యంగా అన్నదాన నిర్వాహకులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. విజిలెన్స్ అధికారుల వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన నిర్వాహకులు అక్కడే ఆందోళనకు దిగడానికి సిద్ధమై భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వెనుదిరిగారు. వీఐపీల సేవలో తరిస్తున్న టీటీడీ సామాన్య భక్తులను గాలి కుదిరేస్తోందని జయరాం యాదవ్ ఆరోపించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేయాలనే ఉద్దేశంతో భక్తిభావంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తే విజిలెన్స్ అధికారులు దౌర్జన్యం చేయడం బాధాకరమన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుని దర్శనం చేసుకున్నాకే తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని, కానీ టీటీడీ హిందూ సాంప్రదాయాలను మంటగలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా స్థానికుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విజిలెన్స్ అధికారుల వైఖరిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. అన్నప్రసాదాలు విషపూరితమైతే బాధ్యత ఎవరు వహిస్తారనే నెపంతో అడ్డుకుంటున్న విజిలెన్స్ అధికారులు మరి 7వ మైలు వద్ద ప్రతి ఏటా టీటీడీ ఉద్యోగులు నిర్వహిస్తున్న ప్రసాదాల వితరణ కార్యక్రమానికి ఆ నిబంధనలు వర్తించవా అన్న ప్రశ్నకు అధికారులే జవాబు చెప్పాలి. భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉన్నాం. అయితే ఈసారి కొత్తగా పర్మిషన్ తీసి పెట్టుకోవాలని ఒక ప్రకటన ఇచ్చారు టీటీడీ వాళ్ళు. అయితే మేము టీటీడీ పీజీ ఆఫీస్ కాడికి పోయి లెటర్ పెట్టాం, తపాలా లెటర్ పెట్టాం. 4 రోజుల ముందు లెటర్ పెట్టి తీసి పెట్టుకొని మీరు పోయి పెట్టుకోండి అని చెప్పినారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అన్నదానం మేము అందరికీ అన్నాలు వడ్డిస్తాం అంటే భక్తులందరూ అన్నం ప్లేట్లో పెట్టుకోండి ఆయన విజయ్ కుమార్ అంటారు. అతను వచ్చి ఉండాలి పోయేసామని దొలిచేసి ఎత్తేయండి అనేసి బెదిరించి ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు కనీసం కిచిడి పెట్టారు మధ్యాహ్నం పూట. ఎక్కడెక్కడో వేల లక్షల కోట్లు వీళ్ళ కనీసం చైర్మన్లు బోర్డు మెంబర్లు కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. వచ్చిన భక్తులకు మధ్యాహ్నం పూట కిచిడి రవ తెల్లాడుతో రాయంతో అన్నం తినే ఉప్మా ఇప్పుడు మధ్యాహ్నం వడ్డిస్తారు.
అటువంటి సందర్భంలో భక్తులు ఏదో అన్నం ప్రసాదం మామూలుగా పెట్టుకుంటా ఉంటే ఇంత నీచగా ప్రవర్తిస్తూ ఉంటే అప్పటికి బయట వాళ్ళకి విఐపీలకు మాత్రమేనా ఇక్కడ పరిమితే నువ్వు అన్నదానం చేసుకోకూడదా? ఖచ్చితంగా ఈ అధికారి పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. ఇటువంటి పర్మిషన్లు టీటీడీ మానుకుంటేనే, లేకపోతే తిరుపతిలో మేము తిరుపతి లోకల్గా పెద్ద ఉద్యమం చేసి తిరుపతి కార్యాచరణ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని తీసుకొని వచ్చి టీటీడీ ఆఫీసు ముట్టడించడానికైనా కూడా సిద్ధమవుతాం. సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే సమాజంలో ఆరోగ్య విలువలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని అనారోగ్య రుగ్మతల నుంచి బయటపడవేయవచ్చునని సాయి సుధా వైద్యశాల అధినేత డాక్టర్ సుకుమార్ అభిప్రాయపడ్డారు. రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సాయి సుధా వైద్యశాలలో సీనియర్ సిటిజన్స్ ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిప్లా సహకారంతో నిర్వహించిన ఈ హెల్త్ చెకప్ కార్యక్రమానికి సుమారు 140 మంది రోగులు హాజరై వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స పొందారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో సాయి సుధా వైద్యశాల అధినేత డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పారు. విదేశాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపడతారు కాబట్టి అక్కడి ప్రజల ఆయుష్ ప్రమాణాలు పెంపొందించబడుతూ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నారని చెప్పారు. అయితే దేశంలో పారిశుధ్యం తీసుకట్టుగా ఉండడం వల్లే ఇక్కడ ప్రజలు నిత్యం రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. ఒక్క కేరళ రాష్ట్రంలో 100% అక్షరాస్యతను సాధించడం వల్లే అక్కడ ప్రజలు ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు పారిశుధ్యానికి, విద్య, వైద్యానికి పెద్దపీట వేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, రోగులు పాల్గొన్నారు. 1840s లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ ఓన్లీ 40 years. అంటే 1880లో 40 సంవత్సరాలు బతికితే దట్ ఈస్ మోర్ దాన్ 100%. ఇప్పుడు బై 2010 ఇట్ ఈస్ అరౌండ్ 66 years, 66 సంవత్సరాలు. అదే ఫారిన్ కంట్రీస్ తీసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు యూఎస్ఏలో ఇట్ ఈస్ మోర్ దాన్ 70 years. సో మన లైఫ్ ఎక్స్పెక్టెడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్ ప్రకారం కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కొన్ని పారామీటర్స్ తీసుకున్నట్లయితే మన కంట్రీ చాలా వరకు వెనకబడి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే సమైక్యాంధ్ర సాధన సాధ్యమని ఆ పార్టీ నగర అధికార ప్రతినిధి కట్ట గోపి యాదవ్ అభిప్రాయపడ్డారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ద్రోహి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆరోపించారు. ఆయన స్వప్రయోజనాల కోసం యూపీఏ సర్కారుకు సహకరిస్తూ విభజనకు కారకుడయ్యారని విమర్శించారు. అందుకే స్థానిక ప్రజలు తమ ఇళ్ల వద్దకు వచ్చే నగర తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు సమైక్యవాద, తెలంగాణవాద అనే విషయాన్ని ప్రశ్నించాలని కోరారు. అలా నిలదీయని పక్షంలో తాము సర్వం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగల సత్తా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగల పార్టీకే ప్రజలు తమ మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బొమ్మగుంట రవి, బొగ్గుల వెంకటేష్, శివాచారి, లక్ష్మీరెడ్డి, సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ క్షణం మౌనంగా ఉంటే మన భవిష్యత్ అంతా అంధకారం అవుతుంది. మీ దగ్గరకు వస్తున్న ఈ టీడీపీ నాయకుల్ని ప్రశ్నించండి. మీకు మేము ఎందుకు ఓటేయాలి? ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినందుక మీరు దయచేసి మీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ముందు జై సమైక్యాంధ్ర అనిపించి మళ్ళా ఓటుకు రండి. మీకు ఓటు వేసిన దానివల్ల నష్టం. ప్రజలను, ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిరేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, చంద్రబాబు పాలనతో రాష్ట్రానికి పూర్వ వైభవం రానుందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఖాదీ కాలనీ, కేటీ రోడ్ పరిసర కాలనీల్లో ఆ పార్టీ నాయకులు గురవయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు కరపత్రాలను అందజేసి పార్టీ మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ దగా కాంగ్రెస్కు రోజులు దగ్గర పడ్డాయని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలే సన్నద్ధం కావడం ఆనందదాయకమన్నారు. రానున్నది బాబు రాజ్యమేనని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే లక్ష్మీపురంలో కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, నగర అధ్యక్షులు దంపూరి భాస్కర్ హాజరై ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నరసింహ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు దొందేనని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది కేవలం స్వర్గీయ ఎన్టీఆర్, నారా చంద్రబాబు పాలనలోనేనని గర్వంగా చెప్పుకున్నారు. ప్రత్యేకించి తిరుపతి నగరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ప్రజలకు తెలుసునన్నారు. దుష్ట కాంగ్రెస్కు బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతికి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు హయాంలో కానీ జరిగిన అభివృద్ధిని ఇంటింటా తెలియజేస్తూ ఇక్కడ తెలుగుగా డ్రింకింగ్ వాటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ రింగ్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా సిమ్స్ హాస్పిటల్ కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ, మహిళా ప్రాంగణం కానీ, మహిళా విశ్వవిద్యాలయం కానీ అన్ని అభివృద్ధి పనులు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయి. సీమ ఎడారిగా మారడానికి కారణం పాలకులేనని, సీమ అభ్యున్నతి కోసం చేపట్టిన ఏరువాక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక రాష్ట్ర కన్వీనర్ పిటిఎన్ శివప్రసాద్ కోరారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం విభజనకు దారి తీయడానికి కారణం బతుకమ్మ పండుగ అన్నారు. ఆ పర్వదినాన్ని క్షేత్రస్థాయిలో ఘనంగా నిర్వహించి తెలంగాణ వాదాన్ని బలపరిచారని తెలిపారు. అదేవిధంగా ఏరువాక జానపద జాతరపై సీమాంధ్రులకు అవగాహన కల్పించి ఇటు సీమను అభివృద్ధి వైపు నడిపించడంతో పాటు విభజన మంత్రానికి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతేగాక 1937 నవంబర్ 16న జరిగిన శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రజలకు తెలియజేసి ఇటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలపరచడంతో పాటు సీమకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టేందుకు వీలవుతుందన్నారు. మంచి సంకల్పంతో భారతీయ అంబేద్కర్ సేన చేపట్టిన ఏరువాక జానపద జాతరను ఆదరించి సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అంబేద్కర్ సేన సభ్యులు నాగులూరు దయాకర్, ప్రభు, సుధాకర్, నరేష్, శ్రీను పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నెలవారీ సమావేశాన్ని ఎన్జీఓస్ హోంలో నిర్వహించారు. సమావేశంలో పలు తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. స్థానిక నరసింహతీర్థం రోడ్లోని ఎన్జీఓస్ హోంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాం నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 100 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం నాయుడు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఏపీ ఎన్జీఓల సంఘం ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పరిశీలకులుగా తనను ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు. సంఘం ద్వారా అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం వల్లే తనకు ఆ గౌరవం లభించిందని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ కార్డుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాశ్వత కార్డులు వచ్చేంత వరకు తాత్కాలిక కార్డులు పనిచేస్తాయని ఆయన సంఘం సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, గుప్తా, పెళ్లై తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన పోటీల్లో వేసిన ముగ్గుల్ని చూస్తుంటే తమకు బాల్యం గుర్తుకు వస్తోందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెరికల్చర్ విభాగం ప్రొఫెసర్లు అన్నారు. సిటీ కేబుల్, సంతూర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలు శనివారం అమరరాజా క్వార్టర్స్లో జరిగాయి. ఈ పోటీలకు ప్రొఫెసర్లు సుజాతమ్మ, సావిత్రి, నాగలక్ష్మమ్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిటీ కేబుల్ సీఎండి రాజశేఖర రెడ్డి గారిని, సంతూర్ వారిని అభినందిస్తున్నామన్నారు. పేడ నేళ్లతో కళ్ళాపి చల్లి వాటిపై ముగ్గు పిండితో ముగ్గులు వేయడం వల్ల చెడు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయని వారన్నారు. అంతేగాక ముగ్గులు వేయడం, ఇల్లు అలకడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయడం వల్ల ఆడవాళ్ళకి మంచి వ్యాయామంలాగా పనిచేసి తద్వారా ఆరోగ్యం చేకూరుతుందన్నారు. గొంతు కూర్చుని ముగ్గులు వేయడం వల్ల లేదా గుడ్డలు ఉతకడం వల్ల ఆడవాళ్లకు పొట్ట పైభాగంపై ఒత్తిడి పెరిగి పొట్ట పెరగకుండా నాజుగ్గాను సౌష్ఠవంగాను ఉండడానికి దోహదపడుతుందని వారన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు ఇలాంటి సాంప్రదాయాలను రూపొందించారని, వీటిలో గొప్ప సైన్స్ దాగుందని గుర్తు చేశారు. సంక్రాంతి అంటే అందరికీ తెలుసు. గొప్పి పాటలు, తర్వాత గంగిరెద్దులు, ఇవన్నీ చాలా దూరం కలుసుకునేలో మనకి కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఈ పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా మనం టీవీలో చూసి ఓకే మనం ఈ సాంప్రదాయాల నుంచి మనకు ఉన్నాయి అని తెలుసుకునే రోజు వస్తుందేమో అని భయంగా ఉంది. కానీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సిటీ కేబుల్ వారికి, సంతూర్ వారికి మా అభినందనలు. ముగ్గుల పోటీల్లో 40 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. బహుమతి ప్రదానం కార్యక్రమానికి క్వార్టర్స్ నుంచి పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు చిన్న పిల్లలు పాటలు పాడి నృత్యం చేశారు. 2 ఏళ్లలోపు బాలుడు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. శివజ్యోతికి మొదటి బహుమతి, కల్పనకు 2వ బహుమతి, నీరజకు 3వ బహుమతి రాగా మరో 10 మంది కన్సలేషన్ బహుమతులు గెలుచుకున్నారు.
బతుకంత ఛాయా ముగ్గుల పోటీలకు కేటీ రోడ్లోని క్రీమీ పాయింట్ ఐస్ క్రీమ్, గాంధీ రోడ్లోని పసుపర్తి సిల్క్స్, సెంట్రల్ పార్క్లోని ఎస్ మొబైల్స్, వి మహల్ రోడ్లోని శాంసంగ్, అశోక్ ఎలక్ట్రానిక్స్ సహా ప్రాయోజకులుగా తమ సహకారాన్ని అందించారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందించారు. బహుమతులు గెలుచుకున్న విజేతలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. బెస్ట్ 5 జయలక్ష్మి బెస్ట్ 5 వెరీ గుడ్. తర్వాత కల్పన గారికి ధన్యవాదాలు. తర్వాత కుసుమ ఈరోజు చక్కగా ముగ్గేశారు. తర్వాత కాన్సోలేషన్ బహుమతులు వచ్చినాయి. తర్వాత సునీత అన్సర్ గారు ప్రైజ్ ఇస్తున్నారు ఇప్పుడు. తర్వాత శైలు ముగ్గు నెంబర్ 27 నవ్వండి. తర్వాత ఇంకేమి ఇవ్వాలి? ఫస్ట్ ప్రైజా? చాలా కష్టపడి జడ్జెస్ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జడ్జెస్కి వాళ్ళకి మేడమ్స్కి అందరికీ నా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ టైంగా ఇక్కడ ముగ్గులు పోటీ పెట్టి మేము యాక్చువల్గా ఇక్కడ బయట అంతా క్వార్టర్స్లో వెళ్ళేది ఉండదు. మేము ఏమి కళ ఉన్నా ఆర్ట్ ఉన్నా కానీ ఇందులోనే ఉంటాం కాబట్టి దానికి మాకు అవకాశం పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు సిటీ కేటర్ వాళ్ళు వచ్చి మాలోని కొంచెం టాలెంట్ నన్ను బయట తీసి ప్రైజ్ వచ్చిందని కాదు కానీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో సంతూర్ ప్రతినిధి శాంసన్, సిటీ కేబుల్ ప్రతినిధి కేఎల్ రెడ్డి, ఇతర సిబ్బంది, కేబుల్ ఆపరేటర్ గోపి, అమరరాజా బ్యాటరీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. క్వార్టర్స్లో ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అమరరాజా ఫ్యాక్టరీ యాజమాన్యానికి, క్వార్టర్స్ కార్యవర్గానికి సిటీ కేబుల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. తిరుపతి కొత్త వీధిలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష అలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవిని సందర్శించుకున్నారు. శనివారం రాత్రి జాగరణ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత పఠనం చేస్తామని భక్తులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం గుండా భక్తులు దేవిని దర్శించుకున్నారు. భగవద్గీత పఠనంతో పాటు మరికొన్ని భక్తి గీతాలు కూడా గానం చేస్తారని ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి సుమారు 46,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 50 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం వెళ్లే భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటలు, దివ్య దర్శనం వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 15 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడంతో క్యూ లైన్లు బారులు తీరి ఉన్నారు. ఇక అద్దె గదులు, ఆర్జిత సేవ టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, 50 రూపాయల గదులు 16, 100 రూపాయల గదులు 9, 500 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. ద్వాదశిని పురస్కరించుకుని సేవ టికెట్లు ఖాళీ లేవు. గోల్డ్ జ్యువెల్లరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అప్రంచి బంగారం 10 గ్రాముల ధర 29,710 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,778 రూపాయలు. వెండి 1 కిలో ధర 45,025 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 48 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీఐపీల సేవలో తరించిన టీటీడీ. ఏకాదశి రోజున సామాన్యులకు వైకుంఠ నరకం. అధికారుల నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రముఖులు. కాలే నడకన భక్తులకు ఉచిత లడ్డు. టీటీడీ అతిథి గృహాల్లో భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ బాపిరాజు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి వేగవంతం. విభజనకు రాజకీయ పార్టీలన్నీ సహకరించాలి. పార్లమెంటు సభ్యులు రాజయ్య. కాంగ్రెస్ మహాసముద్రం లాంటిది. పార్టీని ఎవరు వీడినా నష్టం లేదు. 2014లో తామే విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పరిశీలకులు వెంకటేశ్వర్లు ధీమా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.